లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే అంశంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు ఆదివాసీలతో మరోవైపు లంబాడీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినా పరిష్కారం కావడం లేదన్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీలో సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ పాల్గొన్నారు. బ్రిటిషర్స్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిన లంబాడీల మీద క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ పెడితే అది ట్రైబల్ కిందికి రాదా? ఇంకొకటి మద్రాస్ ప్రెసిడెన్షియల్ కింద ఉన్నటువంటి రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో లంబాడీలు సుగాలీలు అక్కడ ఎస్టీలు ఉన్నప్పుడు తెలంగాణ నైజాం కింద ఉన్నటువంటి రాష్ట్రంలో లంబాడీలు 1931 జనాభా లెక్కల్లో 1941 జనాభా లెక్కల్లో లంబాడీలని స్పష్టంగా నిజాం రాజు లెక్కలు గణాంకాలు చేస్తే అప్పుడున్నటువంటి ట్రైబల్ కింద ఉన్నటువంటి 13 తెగల్లో లంబాడీ తెగ ఒకటి. ఆ తెగల మధ్యన 50 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమలైతున్న కాడి నుంచి మాకు ఎస్టీల నుంచి మిస్ చేసినారు. కుట్రపూరితంగా మా మీద ఒక భయంకరమైనటువంటి కుట్ర జరిగింది. 20 సంవత్సరాలు మేము నష్టపోయినాం. 20 సంవత్సరాలు నష్టపోవడమే మా వంతైంది. మీకందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు పట్టేదారుకు నాకు 20 ఎకరాలు ఉంది, నాకు పట్టా ఎక్కలేదు. ఈ 50-70 సంవత్సరాల స్వాతంత్ర్యంలో ఇంకా నాకు 10 ఎకరాలు పట్టా ఎక్కాలి. పట్టా ఎక్కాలని కోరడం తప్ప అదే మాట ఆ రోజు 1976లో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ అని ఆ యాక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో లంబాడీలను తెలంగాణలో లంబాడీలను ఒకటే చేయాలనే ఉద్దేశంతో ఆనాడు 108/1976 యాక్ట్